ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, తన యందు విశ్వాసం ఉంచిన దేవుని ప్రజల ఎడల దేవుని యొక్క పరిపూర్ణమైన ఉద్దేశము కలిగి ఉంటున్నాడని ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, తన భక్తుల పాదము ఆయన ఎన్నడూ తొట్టిల్లనీయడని దేవుని వాక్యము సెలవిస్తుంది. భక్తుడైనటువంటి దానియేలు జీవితంలో మనం ఎరుగుదుము. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన యథార్థత, ఆయన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు తనను ఎప్పుడు కూడా విడిచిపెట్టిన పరిస్థితి లేదు. అందుకనే రాజు అయినటువంటి ఆ యొక్క వ్యక్తి దానియేలుతో అంటున్నాడు, నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్తా ఉంటున్నాడు. అనుదినము తప్పకుండా నీవు సేవిస్తున్న నీ దేవుడు గొప్ప శక్తిమంతుడైన సత్యాన్ని నీవు ఎరుగుదువా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని యోహాను గారు మరి ఈ పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, మరి నీలో ఉన్న గొప్ప దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు గుర్తించి ఉంటున్నావా? ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో కలవరపడవు, చింతపడవు, దిగులు పడవు, బాధపడవు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, విశ్వసించువాడు కలవరపడడు. దానియేలు దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసాన్ని కనపరుస్తూ వచ్చినాడు. కనుకనే తన జీవితంలో పరిస్థితులను చూసి మరి సమస్యలను చూసి భయపడలేదు, కానీ యెరూషలేము వైపు తన చేతులెత్తి ప్రార్థించటంలో విసుగక ఆయన వైపు చూస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మరి సర్వశక్తిమంతుడు. కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, దరిద్రతైనను, ఎటువంటిదైనను ప్రభు ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరదని రోమీలకు రాస్తూ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రీస్తు ప్రేమ ఎంతో గొప్పది, శక్తివంతమైనటువంటిది. దేవుని ఎడల దానియేలుకు ఉన్నటువంటి ప్రేమ అలాగున నిలబెడుతూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది. దానియేలు తన జీవితంలో యథార్థమైనటువంటి భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తూ వచ్చినాడు కనుక దానియేలును దేవుడు విడిచిపెట్టలేదు. దానియేలును సింహముల బోన్ల నుంచి కాపాడిన దేవుడు ఈరోజు నీ చుట్టూ ఉన్న శత్రువుల నుండి కాపాడడానికి శక్తిమంతుడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి దానియేలు వలె మనం కూడా యథార్థతను, పరిశుద్ధతను, నీతిని కలిగి మనం జీవించినప్పుడు దానియేలును రక్షించిన దేవుడు నిన్ను రక్షించుటకు శక్తిమంతుడు. అలాగ ప్రభు నీకు సహాయం చేయనుగాక.